వ్యవసాయమే లేకుండా ఆంజనేయుడు అడవులలో అణగారి ఉండేడు వాడే ప్రభు. ప్రభు మీ పాదములతో ఇటు దిమ్ము దేవా. అతి వినయము దూర్త లక్షణం. నీవు యుద్ధమును మరణించుడికి కృతనిచ్చేడు వైద్యమా ఓయు దురహంకార దుర్మదగ్ధ చిరంజీవి చిరకాలం అర్థున్నదను అన్న ధైర్యం ఉండే కాబోలు. నేడు నీవు నా భక్తుడమని చెప్పుకున్నట్టుగా ముఖము చెల్లెక్కడది చెప్పమ్మావను. ఆహా, నేడు కదా నా జన్మ సాఫల్యమై చరితార్థ సిద్ధి కాంచినది. ఏ పాద పద్మమాశించి ఏ పాద పద్మమాశించి మౌనీశ్వరు సతత నిష్ఠాగరిష్ఠాత్ములై ఏ పాదమునుద్భవించిన పాదములొత్తినంత మాత్రమన కదరలకు మీరు వీడుతుండేనే విశ్వసించుచుట్టివా. రామభానము రాజద్రోహి నిన్ను గురుద్రోహిగా యాతని ఎంత మాత్రం క్షమింపదు సుమా. ప్రభు నాకు ఆ నగ్న సత్యము ముందే తెలియని పరంధామ. ఆంజనేయ ఎంత చెప్పిన నీవు నీ పంతము వీడకున్నావు. ఏ అతని నక్షపోయారని తలచుతున్నావు. ఈ లోకమున చంపువాడెవడు చచ్చువాడెవడు అంతయు కర్మాదినము దర్శింపరాడు స్వరూప సాక్షాత్కారం. ధన్యోస్మి ధన్యోస్మి. పల్కడలు ఎందు సహస్ర ఫణి విరాదు పల్పుపై పడి శ్రీదేవి పాదములొత్తాను. ఈ జగ సృష్టి స్థితి లయమేర్పరంచు ఆది నారాయణ బదారా. నమస్తే నమస్తే ఇప్పటికే రెండు దివ్య జ్ఞానం పెరిగి ఆ యాతను విడిచి రణమున ముగిపో. ప్రభు అట్టి మీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహము మరింత అధికమగుచున్నది. ఎట్ల నీరేమి
కళాకారులకు కళాభిమానులకు నా పేరు రవికుమార్. మాది కర్నూలు జిల్లా ఆలూరు మండలం. బాబా చూడదు కదా నీ కొలుము కూటముగా క్రమక్రమముగా మారినట్టు రణకూటముగా చున్నదయ్యా. కావున పదవులు ఉండగానే నా చెప్పబో పలుకులు శ్రద్ధగా అలకిపు బాబా. చల్లుగా చల్లగా చల్లుగా చల్లగా చల్లుగా చల్లగా తమకు కాసిన జబ్బులు సైజురందరూ తొల్లి గదిగా
ఇంతటి గొప్ప సదావకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తులు. మరి ఒకప్పుడు నేను మహేశ్వరి సార్ గారి దగ్గర విద్యను అభ్యసించేటప్పుడు మాకెంతో సహాయం చేసినటువంటి వ్యక్తి రాజారత్నం సార్ గారు, నాగయ్య సార్ గారు. అందులో